అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మామ. ఇవాళ అయితే రుషికొండ బీచ్కి అయితే వచ్చాను. వైజాగ్లో చిన్న పనుండి అయితే వచ్చాను. అలా సరదాగా బీచ్కి అయితే వెళ్ళాము. ఈరోజు మాత్రం క్లైమేట్ చాలా బాగుంది మామ. అలలు కూడా చూడండి ఎలా ఎగిసి పడుతున్నాయో. ఈ అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఇక్కడైతే ఒక శాండ్ ఆర్టిస్ట్ ఉన్నారు మామ. ఆయన ఆర్ట్ చూసి అయితే పిచ్చెక్కిపోయింది. ఇండిపెండెన్స్ డే రోజు మొత్తం కళ తీసుకొచ్చారు మామ బీచ్ అంతా. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ ఆర్ట్ని చూసి మెచ్చుకున్నారు. శాండ్ ఆర్ట్ అనేది చాలా కష్టం మామ. చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ చాలా కష్టమైన పని. కాకపోతే ఈ బ్రో మాత్రం చాలా సింపుల్గా అయితే చేసాడు. చూడండి ఆ ఫోటో అదంతా కూడా ఎంత మంచిగా ఉందో. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఈ వర్క్ని ఎంజాయ్ చేశారు మామ. అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటా బ్రోని అయితే చాలా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఆయన తయారు చేసేది పెంగ్వినా, డాల్ఫినా, షార్కా? అసలు కరెక్ట్గా కామెంట్ చేసి పెట్టండి మామ మీకు తెలిస్తే. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి అయితే మంచిగా తయారు చేశాడు. ఒకసారి కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేశారంటే కళ్ళు దగ్గర కూడా డీటెయిలింగ్ చూశారు కదా, ఏ మిస్టేక్ లేకుండా ఎంత మంచిగా అయితే తయారు చేస్తున్నారో. మామ నేనైతే ఏదైనా పని చేసేటప్పుడు పక్కన వాళ్ళు నన్ను అలా చూడడం కానీ కొంచెం కామెంట్ చేయడం కానీ చేస్తే మాత్రం నేను ఫుల్గా డిస్ట్రాక్ట్ అయిపోతాను మామ. మీకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా కలుగున్నా మీరు అలాంటి వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మామ. ఇవాళ రుషికొండ బీచ్లో ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు మామ. నేనైతే వెస్ట్ ఇండీస్ వాళ్ళని చూశాను. వాళ్ళ జుట్లు చూసి నాకు భలే అనిపించింది మామ. అంతలోపు బ్రో అయితే ఆ చేపకి పైన కొమ్ము అదంతా తయారు చేసి మంచిగా క్లీన్ చేసాడు. అది కొడుతుంది ఏంటో కాదు మామ, వాటరే, అంటే శాండ్ కొంచెం వెట్టుకొనడానికి. ఇదిగోండి వెనకాల వెళ్తుంది కదా బండి, అదే నా చిన్నప్పుడు డ్రీమ్, అది ఎప్పుడు ఎక్కుతానా అని చెప్పి. చాలామంది మీడియా వాళ్ళు కూడా వచ్చారు, అంటే సుమా టీవీ కొంతమంది వచ్చారు. ఆ అలలు కూడా చూడండి మామ, ఎగిసి పడేసరికి ఆ బొడ్డోడైతే ఎంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాడు. ఎప్పుడైతే బ్రదర్ ఆర్ట్ చేయడం మొదలెట్టారో బీచ్లో ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులు అయిపోయారు మామ. ప్రతి ఒక్కరు ఇసుకతో మొగ్గేయడం మొదలెట్టేశారు. ఈ పాప అయితే చూడండి ఇక్కడ పెద్ద రుషికొండనే కట్టేస్తుంది. చాలా క్యూట్గా ఉంది కదా పాప కొండ రెండును. అంతలోపు అయితే బ్రదరు మొత్తం డీటెయిలింగ్ అయితే పూర్తి చేశారు మామ. నేనైతే ఈ 80వ ఇండిపెండెన్స్ డేని ఇలా బీచ్లో అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నాను మామ. మీరు కూడా ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇలా శాండ్ ఆర్ట్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మామ. నాకంటే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి, కాకపోతే చూడడం తప్ప మనకు అంత కట్టడం అయితే రాదు. చివరికైతే బ్రో మొత్తం వాటికి బౌండరీస్ అయితే వేసేసాడు. నేనైతే ఈ రుషికొండ బీచ్కి చాలాసార్లు వచ్చాను మామ, కానీ ఈసారి అయితే ఏదో స్పెషల్గా చాలా కొత్తగా అయితే అనిపించింది. ఇంకా అలా మాట్లాడుకునేటప్పటికే నేషనల్ యాంథమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరు నించున్నారు మామ. కరెక్ట్గా వాటర్లో ఉన్న వాళ్ళు కూడాను చాలా రెస్పెక్ట్ అయితే ఇచ్చారు. మొత్తానికి బ్రో అయితే మొత్తం ఆట మొత్తం ఫినిష్ చేస్తారు. మొత్తం బీచ్లో అందరూ చుట్టుముట్టేశారు మామ. ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి వచ్చేసి ఫోటోలు వీడియోలు అంటూ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారు మామ. మొత్తం బీచ్ అట్మాస్ఫియర్నే మార్చేశారు ఈ ఒక్క ఆటతోటి. చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించింది. ఈ బ్రదర్ అయితే చాలా మంచోళ్ళు మామ. ఆట వేయడమే కాదు మనసు కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎంతమంది అడిగినా సరే విసుకోకుండా ప్రతి ఒక్కరికైతే సెల్ఫీలు వీడియోలు ఇచ్చారు మామ. ఈ బ్రదర్ అయితే పొద్దున్న 5:30 నుంచి అయితే ఇక్కడ కష్టపడుతున్నారు మామ ఈ ఆట వేయడానికి. కనీసం అతను భోజనం కూడా చేయలేదంట. అలా ఆట గీస్తూనే ఒక 2-3 అరటిపళ్ళు తిన్నారు అంతే. అంతలోపు అయితే ఈ సుమా టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు మామ. మీకు ఇంకో విషయం చెప్పడం ఏంటంటే ఆ సుమా టీవీ వాళ్ళకి మొత్తం కెమెరా వీడియో తీసిందంతా నేనే. ఆ బ్రో అయితే చెప్పారు మామ, ఆయనకి ఈ వర్క్ అంటే చాలా ఇష్టం అంట, ప్యాషన్ అంట. అదే ప్రొఫెషన్ కింద చేసుకున్నారు. ఎవరైనా చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే వర్క్ కూడా నేర్పిస్తాను క్లాసెస్ చెప్పి అని అయితే చెప్పారు. చాలామంది బ్రదర్ వర్క్ నచ్చి అయితే డబ్బులు ఇచ్చారు మామ, కానీ బ్రదర్ అయితే డబ్బులు తీసుకోలేదు. ఈ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం, అది ప్యాషన్తో చేస్తున్నాను కానీ డబ్బుల కోసం కాదని అయితే చెప్పారు. ఎవరికైనా ఇలా శాండ్ ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి క్లాసెస్ కూడా చెప్తానైతే చెప్పారు మామ. బ్రదర్ అయితే ఇండిపెండెన్స్ డేని మంచి కలర్ఫుల్గా మార్చారు మామ తన ఆర్ట్ తోటి. నేను ఒక్కడనే కాదు బీచ్లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే చాలా ఎంజాయ్ చేశారు, ఎంటర్టైన్ అయ్యారు. ఇండిపెండెన్స్ డే అని ఏంటో తెలియదు కానీ అలలు మాత్రం ఈరోజు చాలా ఎక్కువగా ఎగసిపడుతున్నాయి మామ. ఇవాళ అయితే సెక్యూరిటీ చాలా ఎక్కువగా టైట్గా ఉంది. చూడండి రోప్ లైన్లు కూడా ఎలా పెట్టారో, ఎవరిని కూడా మరీ లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. నాకైతే బీచ్లో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం మామ. మీలో కూడా బీచ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అలానే రుషికొండ బీచ్కి ఎప్పుడైనా వచ్చారో లేదో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే మాత్రం మస్ట్గా పక్కాగా రండి మామ. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, అలాగే ఫుడ్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.